హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానండి. కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలా తోరణం ఎందుకు వెలిగిస్తారు? దాని విశిష్టత ఏమిటి? ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రతిరోజు విశిష్టమైనదే. అయినప్పటికీ కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇదే రోజు సాయంత్రం వెలిగించే జ్వాల తోరణానికి మరింత విశిష్టత ఉంది. మరే నెలలోనూ ఇలాంటి ఆచారము కనబడదు. జ్వాలా తోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు. శివకేశవుల భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలా తోరణ దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలగుతాయి. జ్వాలా తోరణ భస్మం ధరిస్తే భూతపేత పిచాచ బాధలన్నీ తొలగిపోతాయి. కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశు పక్షులకు, క్రిమ కీటకులకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతిది. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశము జ్వాలా తోరణము. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాలయందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు ఎండుగడ్డితో తోరణం కడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఈ మంట కింద నుంచి పరమేశ్వరుడి పల్లకిలో అటు ఇటు 3 సార్లు ఊరేగిస్తారు. శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలా తోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణించారు. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టారు వెనుక ఓ కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేదే అగ్ని తోరణము. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపాత్ములకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుని ప్రార్థించాలి. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుండి 3 సార్లు అటూ ఇటూ వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరము ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలా తోరణ మహోత్సవంలో పాల్గొనాలి. జ్వాలా తోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే శివ, నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మాటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చెయ్యాలి. జ్వాలా తోరణం కాలిపోయాక మిగిలిన గడ్డిని తీసుకొని ఇంటి చూరులోనో, గడ్డి వాముల్లోనో, ధాన్యపు గానంలోనో పెడతారు. అది ఉన్న చోట సుఖశాంతులు వెళ్ళవిరుస్తాయి. అది ఉన్న చోట భూత ప్రేత ఉగ్ర బాధలు ఇంటిలోకి రావని మన పెద్దల విశ్వాసం.